వెంటనే ఈ కష్టం భరించలేక ఈ ఆటలప్పుడు ఓర్చుకోలేక పిల్లలు తీసుకుని భర్తలు తీసుకుని వెళ్ళిపోయింది దూరంగా. 10 ఏళ్ళు బాగానే సంపాదించారు, ఫుల్గా సంపాదించింది. ఇల్లు కట్టింది, వాకిళ్ళు కట్టింది, డబ్బులు వచ్చినాయి, ధనం వచ్చింది, గేదెలు వచ్చినాయి, ఆవులు వచ్చినాయి, మేకలు వచ్చినాయి, మందలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. కానీ అవి తినటానికి భర్త లేడు, కొడుకు లేడు. ఏందనలో దురాశ. దేవుని సన్నిధిని, దేవుని ప్రజల్ని, దేవుడు మరి బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు, అలాంటి దాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళటం వల్ల సంపాదన ఉంది కానీ మనసుకి ఏం లేదు, మనశ్శాంతి లేదు. వెళ్ళిపోయింది. ఎవరో చెప్పాక వెళ్ళది, అమ్మ మన ఊళ్ళో పంటలు బాగా పడ్డాయి, మన ఊరు దేవుడు దర్శించాడు, మన ఊరు చాలా బాగుంది. ఇప్పుడు ఉన్నది కూడా బాగానే ఉంది కానీ వాళ్ళు లేరు. అక్కడ ఆహారం ఉంది కానీ ఆనందం లేదు. నాకు ఆహారం లేకపోయినా ఏ లేకపోయినా ఈ ఊరొద్ది పాడొద్దని చెప్పి మరలా తిరుగు ప్రయాణం కట్టిందంట. తిరుగు ప్రయాణం